భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా జిల్లా కార్యదర్శి తన్నీరు సింగరకొండ ఆధ్వర్యంలో బాపట్ల పట్టణంలో పేదలకు ఇళ్ల స్థలాలు, సామాజిక పెన్షన్లు, రేషన్ కార్డులు, అద్దె ఇళ్లలో ఉండే వారికి ప్రభుత్వమే అద్దె చెల్లించాలని, టీడీపీ ప్రభుత్వం సూపర్ 6 హామీలను అమలు చేయాలని, ప్రతి ఆడబిడ్డకు నెలకు 1500 రూపాయల హామీని నిలబెట్టుకోవాలని, ఎస్సీ, ఎస్టీ, బీసీలకు సంబంధించిన వారికి శ్మశాన వాటికలను ఏర్పాటు చేయాలని తదితర డిమాండ్లతో బాపట్లలోనే మండల తహసీల్దార్ కార్యాలయం ముందు నిరసన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా సీనియర్ నాయకులు ముత్తిరెడ్డి నాగేశ్వరరావు, పట్టణ కార్యదర్శి మామిడిబత్తుల అశోక్, మహిళా సమైక్య జిల్లా కన్వీనర్ రత్నకుమారి తదితరులు పాల్గొన్నారు. సోదరి సోదరులారా, భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం, బీకేఎంయు, ఎన్ఎఫ్ఐడబ్ల్యూ, ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్య ఆధ్వర్యంలో టీడీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అర్హులైన వారికి ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చెప్పి, అదేవిధంగా గత 4 సంవత్సరాల నుంచి ఒక్క కొత్త పింఛను కూడా ఇవ్వకపోతే పింఛన్లు ఇవ్వాలని చెప్పి అడగడం జరిగింది. ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా ప్రతి జిల్లాలో కూడా ప్రతి కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా అమలు చేయమని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం. ఏ అయితే సూపర్ 6 హామీలు ఉన్నాయో హామీలన్నింటినీ కూడా అమలు చేయమని చెప్పి అడుగుతూ ఉన్నాం. ఆడబిడ్డ నిధి కింద నెలకు 1500 ఇస్తా ఉన్నావు, ఎక్కడ ఇచ్చావని చెప్పి అడుగుతూ ఉన్నాం. అర్హులైన వారందరికీ నువ్వే చెప్పావు, గ్రామీణ ప్రాంతాల్లో 3 రోజులు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పావు, అధికారంలోకి వచ్చిన తర్వాత 4 లక్షలు ఎక్కడ ఇచ్చావని చెప్పి అడుగుతూ ఉన్నావు. కనీసం ఒక్క ఇల్లేనా నువ్వు కట్టించావని చెప్పి అడుగుతూ ఉన్నాం. ఈ రకంగా అధికారంలో రాకముందు అనేక వాగ్దానాలు ఇచ్చి ఎవరైతే అద్దెకుంటున్నారో అద్దెకుండే వారందరూ కూడా అద్దె గవర్నమెంటే చెల్లించాలని చెప్పి ఈ రకంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే పేదలు ఉండకూడదు ఈ రాష్ట్రంలో అని చెప్పి